హైలీ స్కిల్డ్ నాలుగో కేటగిరీ పనిచేయాలి. సాలరీ ఎక్కువ రావాలా? చాలా ఎక్కువ. వీళ్ళు భయపడకుండా అనుకుంటారు. భయపడదు, మీకు బలం ఉంది కదా, మా గురించి తెలుసు కదా, మరి ఇంకెందుకు భయపడతారు? ఒకసారి చెప్పు ఎట్లా చూపించండి. ఇండియా ట్రై చేస్తాం. ఓకే 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 ఓకే. ఆ ఫిట్ అయినప్పుడు చూసి మళ్ళీ కూడా వేపిస్తారా? ఫిట్ అవ్వకపోతే అట్లేం లేదు, ఒకసారి మీరు పంపిస్తే అంతే ఇంకా. మధ్యలో ఉన్నదా అట్లా కొట్టడం వెళ్ళిపోతుందా పొరలాగా పైన? ఒకసారి ఆల్రెడీ వేసిరా, జస్ట్ ఇట్లా అనడమేనా? ఓకే, ముందే క్లీన్ చేసి ఉన్నారు కాబట్టి ఈజీగా అవుతుంది. ఓకే, ఇదంతా ఆల్రెడీ వేసేసి ఓకే. ఆ రస్ట్ ఉండేది ఇప్పుడు ఇదంతా మంచిగా అయిపోయింది. ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చేయాలి. ఓకే, ఇది ఇక్కడ వరకు వచ్చేంత వరకు చేయాలి. ఎన్ని అవర్స్ పడుతుంది ఇది ఒక్కొక్కటి చేయడానికి? ఒకటి ఫుల్ ఒక డే అంతా పడుతుందా? లేదా పట్టదా? తొందరనే అయిపోతుందా? ఓకే. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడా? ఇంట్రెస్ట్ అనిపిస్తుందా జాబ్? పర్వాలేదా? నైస్ నైస్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ఏం భయపడకండి, గట్టిగా ఉండండి. పే గ్రేడ్ అది పెరగాలంటున్నా మేము మాట్లాడతాం. మీరు మీ పని చేసుకోండి, మేము మాట్లాడతాం మీ తరఫు. థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, దానికోసమే మాట్లాడేది. సొంత ఇంటి పథకమే మెయిన్ కదా. ఇంకోటి ఏంటి? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కదా. పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏం అవార్డు? లాభాల వాటి వస్తుంది కదా. మనం ఏమంటున్నాం అంటే పర్సంటేజ్ కన్నా ఎక్కువ అంతకుముందు ఇయర్లలో ఎక్కువ మ్యాక్సిమం ఏది ఇచ్చిరో దానికన్నా ఒక 10,000 ఎక్కువ అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే పర్సంటేజ్ అని అడిగితే కరెక్ట్ వర్కౌట్ అవ్వట్లే. లాస్ట్ టైం కూడా తప్పిచ్చిరు, అందుకని డిఫరెంట్గా అడుగుదామని అట్లా. గుడ్ లక్ రా. థ్యాంక్ యూ మేడం.